హైదరాబాద్లోని మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కంటైనర్ కార్పొరేషన్ డిపోలో అగ్ని ప్రమాదం జరగగా డిపో కెమికల్ విభాగంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మనకు 8:38కు ఫైర్ కంట్రోల్కు ఒక మెసేజ్ వచ్చింది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఒక గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇమీడియట్లీ మనము 6 వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరిగింది. కూకట్పల్లి, సనత్ నగర్, జీడిమెట్ల అండ్ అన్నపూర్ణ స్టూడియోస్, సికింద్రాబాదు, బ్రాంటో స్కై లిఫ్ట్, 2 రోబోలు, వాటర్ బౌజర్స్ అన్నీ కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. వచ్చేసరికి ఇందులో ముఖ్యంగా లిక్కర్ ఎక్కువగా ఉండడం వల్ల ఫైర్ తొందరగా స్ప్రెడ్ అయింది. దీనికి సంబంధించినటువంటి కాజ్ ఆఫ్ ఫైర్ కానీ లేకపోతే లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఇంకా అండర్ అసెస్మెంట్లో ఉంది. ఎందుకంటే మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లో ఉన్నాం. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా ఇంకా మేము తీసుకోలేదు. ఎందుకంటే మన ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు దాని పూర్తి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ అధికారులు ఆ గోదాములు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏమిటి అనేది చూసిన తర్వాత కానీ మనం చెప్పలేము. మనకు ఇప్పుడు 6 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి, వాటిలో 2 రోబోలు ఉన్నాయి, ఒక బ్రాంటో స్కై లిఫ్ట్ వచ్చింది. కానీ ఇది మనకు అవసరం పడలేదు కాబట్టి. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. రైట్ అక్రమ్, మూసాపేట్లోని గూడ్స్ షెడ్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతానికైతే అదుపులోకి వచ్చే ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది, అలాగే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తున్నాయి. రాధిక, కూకట్పల్లి మూసాపేట్ గూడ్ షెడ్ లో ఉన్నటువంటి ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి గోదాంలో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దానికి ఏదైతే గోడౌన్ లో ఉన్నటువంటి 6, 7 అదేవిధంగా 8 ఈ 3 వార్డుల్లో కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే రోజులాగానే గోడౌన్ కి సంబంధించినటువంటి కార్మికులు ఆ 9 గంటల ప్రాంతంలో అంటే ఉదయం ప్రాంతంలో ఆ గోడౌన్ ఓపెన్ చేసేసరికి కూడా వెళ్లేసరికి దట్టమైన పొగ అలుముకో పూర్తిగా కూడా మంటలు చెలరేగడం వాళ్ళు గమనించారు. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కూడా వాళ్ళ సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో అగ్నిమాపక సిబ్బంది దాదాపు ముందుగా ఒక 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సో మంటల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మరో 3 పూర్తిగా కూడా 6 ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా మంటల్ని అదుపులో చేశారు. అయితే ఇది ముఖ్యంగా ఈ గోడౌన్ లో ఏదైతే ఎక్సైజ్ శాఖ క్లియరెన్స్ కోసం నిల్వ ఉంచినటువంటి మద్యం బాటిల్స్ ఉంటాయో ఆ మద్యం బాటిల్స్ అవన్నీ కూడా అక్కడ స్టోర్ చేస్తారు. సో ఈ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా కూడా అటు ఆ మద్యం బాటిల్లో ఉన్నటువంటి లిక్కర్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రసాయనాలు ఉంటాయో ఇవన్నీ కూడా రియాక్ట్ అయిపోయి మంటలు ఇంకా ఎక్కువగా ఎగిసిపడ్డాయంటూ కూడా స్థానికులు అదేవిధంగా కార్మికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగానైతే ఇటు సమాచారం అందుకున్న వెంటనే టీఆర్ఎస్ బృందాలు కూడా రంగంలో దిగాయి. అయితే ఉదయం నుంచి వెళ్ళి తెల్లవారుజామున 7 గంటల ప్రాంతం నుంచి వెళ్ళి కూడా లోపల మంటలు అంటుకుంటున్నాయి. కాకపోతే గోడౌన్ కి ఇంకా అప్పటికి ఏ కార్మికులు ఎవరు చేరుకోలేదు కనుక అది తొందరగా గమనించలేదు. సో వీళ్ళందరూ 9 గంటల సమయంలో వెళ్లేసరికి కూడా పూర్తిగా పొగ అలుముకోవడం చూసి కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు. వాళ్ళు 6 ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా పూర్తిగా ప్రస్తుతానికి మంటలను అదుపులో తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరుగుతుందో ఆ సమయంలో లోపల ఎవరు లేరంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రసాయనాలు అదే విధంగా స్టోర్ చేసినటువంటి లిక్కర్ ఏదైతే ఉంటుందో ఇవి రియాక్ట్ అయిపోయి మాత్రమే సో మంటలు చెలరేగాయని చెప్తుంది. ఆస్తి నష్టం మేరకు దాదాపు కోట్లలో ఉండవచ్చు అంటూ కూడా అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఫైర్ యాక్సిడెంట్ ఈ అగ్ని ఏదైతే ప్రమాదం జరిగిందో అగ్ని ప్రమాదానికి ముఖ్య కారణం ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అంటూ కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా ఏదైనా మానవ తప్పిదం ఏదైనా ఉందా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణం పైన కూడా ఫైర్ సిబ్బంది అధికారులు అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయం పైన అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. రాధిక, థ్యాంక్ యూ అక్రమ్. ముఖాలు కొట్టి